హౌసింగ్ లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది. నన్ను ఏం క్వశ్చన్ అడగబోతున్నారు అడగకముందే చెప్తా. తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను, విడతల వారీగా, అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నా. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించబోతే సహకరించకపోయారు, కానీ కారుకోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు గాని, కార్యరూపం దాల్చేసే సిస్టమ్ గాని కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా. చిట్ట చివరగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూశాం. నిన్న రివ్యూ మీటింగ్ లో ఇరిగేషన్ లో జరిగిన అవినీతి, ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు, డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో, వర్టికల్గా నెరలిచ్చాయో, ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు. వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు. వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్లే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి, మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీని, ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు, ధరణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో, గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది. ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ఆ దిశలో కూడా పైన ఈరోజు వర్కౌట్ చేస్తున్నాం.